దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు మనము ఎంతో సమృద్ధి అయిన ఆహారము, పండ్లు, పాలు తీసుకుంటూ సంతోషంగా జీవించుచూ ఉన్న మనకు ఇటువంటి కరువు వచ్చినప్పుడు, మన పిల్లలను మనమే కోసుకొని తినే దినాలు వచ్చినప్పుడు, అది ఎంత దౌర్భాగ్యమైన జీవితము, అది ఎంత కఠినమైన జీవితము. మన కళ్ళ ఎదుటే మన బిడ్డలని పీక్కొని తింటూ ఉంటే మనం సంతోషించడమా? ఆలోచించండి. విశ్వాసులైన వారు తప్పించబడాలి అనంటే యేసుక్రీస్తు ప్రభు నామమును అంగీకరించి ఆయన రక్తధారలో కడగబడితే ఈ భయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించబడతాము. ఈ భయంకరమైన తీర్పు నుండి తప్పించబడతాము. ఇటువంటి ఈ 3వ ముద్ర నుండి తప్పించబడతాము. నా ప్రియులరా, వేదన కాలం ఇది, కరువు కాలం ఇది, దేవుని యొక్క ఉగ్రత కాలము. ఈ కాలములో మనము ప్రవేశించకుండా ఉండాలి అనంటే మన ప్రభు మనని ఆయన సన్నిధికి ఎత్తుకొని పోవుట అనేది జరుగుతుంది. అట్టి భాగ్యం మనకు కావాలి. ఈ రోజున ఎంతోమంది తప్పించబడాలి, నీవు నీ కుటుంబము తప్పించబడాలి అని భారంతో, ప్రయాసతో, కన్నీటితో, వేదనతో ప్రభు సన్నిధికి రా. ఈ భయంకరమైన బాధ నుండి తప్పించబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సేరు గోధుమలు లేక 3 సేర్ల యవలు, ఈ పరిమాణము ఒక వ్యక్తి ఒక రోజు ఆహారానికి సరిపోతుంది అని వ్యాఖ్యానకర్తలు వ్రాస్తూ ఉన్నారు. అనగా ఇక మిగతా వారందరికీ ఆహారం ఎలా సరిపోతుంది? కానీ దేవుని యొక్క కృప ఏమనగా నూనె సమృద్ధిగానే ఉంది, ద్రాక్షారసము కూడా సమృద్ధిగానే ఉంది. అనగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన అర్పణ నైవేద్యమునకు కొరత లేకుండా ప్రభు నూనెను దాచిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున 3వ ముద్ర విప్పినప్పుడు చూస్తూ ఉన్నాము, జరగబో కరువు. ఎందుకనగా యుద్ధములు, యుద్ధ సమాచారముల తర్వాత ప్రకృతి అంత నాశనమైపోతుంది. పంటలు ఉండవు, వ్యవసాయం ఉండదు, పనిచేసేవారు ఉండదు. భూమి కూడా సస్యశ్యామలమైన భూమి అంతా కూడా ఈ భయంకరమైన యుద్ధ ఉత్పన్నత వల్ల, భయంకరమైన ఈ యొక్క పేలుడు పదార్థాల వల్ల నాశనం అయిపోతుంది. కాబట్టి ఆహారం ఉండదు, కరువే.